దాదాపు 7,78,000 ఫిర్యాదుల్లో అన్ని ఒక సంవత్సరం లోపల వాటిని పరిష్కరించి ఈ రోజు పూర్తి టెక్నాలజీతో రీసర్వే చేపట్టి రైతుల సమక్షంలో రీసర్వే చేసి గ్రామ సభల్లో ఆస్తి వివరాలు నిర్ధారించిన తరువాతనే ఈ యొక్క కేవైసీ జారీ చేసి రాజముద్రతో ఈ పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు ఇవ్వడం జరిగింది. ఈ రోజు గర్వంగా ఒక భారతదేశపు యొక్క రాజముద్రతో వాళ్ళు గర్వంగా వాళ్ళ పట్టాదారు పాసు పుస్తకాలు తీసుకున్నారు. ఈ రోజు ఒక దరిద్రం పోయింది, మా ఇంట్లో ఒక దరిద్రమైన ఫోటో పోయిందని చెప్పేసి ప్రజలు హర్షాతికేతనంలో ఉన్నారు. నీకు ఒక అవకాశం ఇచ్చింది 5 సంవత్సరాలకు మాత్రమే. నీ 5 సంవత్సరాలు దుర్వినియోగం చేసుకొని ఎవరిచ్చారు నీకు ఈ సలహా? మీ యొక్క ఏ ఏజెన్సీ ఇచ్చింది, ఏ స్ట్రాటజీ ఏజెన్సీ ఇచ్చిందో నాకు తెలియదు గాని వాళ్ళని పెట్టుకొని వాళ్ళకు కోట్ల డబ్బులు పెట్టుకొని వాళ్ళు ఇచ్చిన సలహాల మీద, పిల్లల స్కూల్ బ్యాగుల మీద, చివరికి మా ఆస్తుల మీద, రాళ్ల రూపంలో సరిహద్దుల మీద, అలాగనే మా ఇండ్లలో ఉండే పట్టాదారు పాస్ పుస్తకాల మీద, అలాగనే మాకొచ్చే పింఛన్ల మీద, ప్రతి ఒక్కటి మీద నీ బొమ్మ వేసుకున్నావు. ఎవరిచ్చినారు నీకు అధికారము? ఈ రోజు ఎవరిచ్చినారు నీకు అవకాశము? కనీసం ప్రజలు నాకు ఓటేశారు. ఈ ఓటుతో నేను ఒక ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు చలామణి అవుతున్నాను కాబట్టి ప్రజలకు సేవ చేద్దామనే ఆలోచన లేకుండా ప్రతి ఒక్క చోట నువ్వు దైవాంశ సంభూతుడు అనే విధంగా ఈ రోజు ప్రతి ఒక్కరి ఇంట్లోకి నీ బొమ్మలు పంపించుకోవడము, నీ రంగులు పంపించుకోవడము, మీ యొక్క కార్యకర్తలను పంపించి దోపిడీలు చేయడం చేసినావు తప్పితే ఈ గత 5 సంవత్సరాలు ఏం చేసావు? ఈ రోజు క్రెడిట్ చోరీ అంటున్నావు. మీ వాళ్ళు మాట్లాడతారు, పేటీఎం వాళ్ళు హాస్యాస్పదంగా మాట్లాడతారు. ఒక నోటు చూపించి ఆ నోట్లో గాంధీ బొమ్మ చూపించి ఈ గాంధీ బొమ్మ ఉంది, ఈ డబ్బు నీదంటావా నాదంటావా అని మాట్లాడుతున్నంత ఒక తెలివి తక్కువ పేటీఎం బ్యాచ్ ని మెయింటైన్ చేసుకుంటున్నావు. గాంధీ గారికి నీ వైకాపా పార్టీలోని నాయకులకి నక్కకు నాగలోగానికి ఉన్న తేడా ఉంది.